పేపర్ లీకేజీ వ్యవహారం బీహార్ పాలిటిక్స్ ను వేడెక్కించింది. అసలే ఎన్నికల ఏడాది కావడంతో పార్టీలన్నీ ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు పరీక్ష రద్దు చేయాలి అంటూ నిరసన తెలుపుతున్న విద్యార్థులకు ప్రశాంత్ కిషోర్ మద్దతు ప్రకటించారు. బీహార్ ఎన్నికల వేళ పేపర్ లీకేజ్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులతో కలిసి పాట్నాలోని గాంధీ మైదాన్లో గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షకు కూర్చున్నారు. బీపీఎస్సీలో అవినీతి రాజ్యమేలుతోందన్న ప్రశాంత్ కిషోర్ ఎగ్జామ్స్ నిర్వహణకు ముందే అన్ని పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. కోట్ల రూపాయలు చేతులు మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు పీకే. प्रशासन कायरतापूर्ण तरीके से रात में बच्चों को घेर कर मार रहे हैं, ये सही बात नहीं। और उसके लिए मैंने कहा है कि जिन लोगों ने हमारे जानने के बाद लाठी चलवाई है उन पर लीगल कार्रवाई, जो भी रूल ऑफ लॉ है, ह्यूमन राइट्स है, कोर्ट्स है, उन अफसरों को वहाँ खींच कर ले जाएंगे, छोड़ेंगे नहीं। उन पर कार्रवाई होगी, उनको भुगतना पड़ेगा। अगर बच्चों पर लाठी चली है, भले हमारे नहीं रहने पर चली हो, कार्रवाई उन अफसरों पर होगी, उन अफसरों को भुगतना पड़ेगा, उनको छोड़ेंगे नहीं। బీహార్ రాష్ట్ర ప్రభుత్వం బీపీఎస్సీ 2024 ఎగ్జామ్స్ నిర్వహించింది. 900 కేంద్రాల్లో నిర్వహించిన ఈ ఎగ్జామ్స్ కు దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే పాట్నాలోని ఓ ఎగ్జామ్ సెంటర్లో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని పరీక్షను బహిష్కరించి ఆందోళనకు దిగారు. బీపీఎస్సీ పరీక్ష ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల కోసం వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తమ దగ్గర సమాచారం ఉందని, పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై స్పందించిన బీహార్ ప్రభుత్వం లీకైన సెంటర్లో ఎగ్జామ్స్ రాసిన వారికి మాత్రమే తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే అభ్యర్థులు అభ్యంతరం చెప్పారు. ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ సూత్రానికి విరుద్ధమని అభ్యర్థులందరికీ బీపీఎస్సీ మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.